హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మనము డే 2 వర్కౌట్ వచ్చేసి నిన్న మండే వర్కౌట్ చేసుకున్నాం కదా. ఈరోజు డే 1 అయిపోయింది. డే 2 వర్కౌట్ 1600 మీటర్స్ ఎవరైతే ప్రిపరేషన్ అవుతారో అండ్ 5 కేఎం ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీ అందరి కోసం నేను వర్కౌట్స్ చెప్తున్నా. సో రోజు రోజు వర్కౌట్ రూపంలో మేము ముందుకు వస్తున్నా. ఫస్ట్ మొదటగా ఛానల్కి ఒక లైక్ చేసుకోండి, ఒక కామెంట్ పెట్టండి, ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఓకే, సో ఈరోజు డే 2 వర్కౌట్స్ ఏంటంటే, సో సేమ్ ఫస్ట్ బాడీ అందరూ ఫ్రీ చేసుకోండి. ఎవరైతే గ్రౌండ్కి వెళ్తారో గ్రౌండ్కి వెళ్ళిన వెంబటే బాడీ మొత్తం స్ట్రెచింగ్స్ చేసుకోండి. తర్వాత నార్మల్గా హ్యామ్స్ట్రింగ్ మజిల్ కానీ, తర్వాత నెక్స్ట్ హిప్ డౌన్ కానీ, తర్వాత గ్రాస్ టచ్, ఇవన్నీ టోటల్గా కంప్లీట్లీ బాడీ స్ట్రెచింగ్ చేసుకోండి. ఓకే అయిపోయిందా? ఓకే డన్. అయిపోయిన తర్వాత వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం వర్కౌట్ దగ్గరికి పోతున్నాం. అదే ట్రాక్ ఎక్కి మనం రన్నింగ్ చేయడం. సో ట్రాక్ ఎక్కి రన్నింగ్ అంటే ఏంటి? ఈరోజు దాదాపు ఒక 15 నిమిషాలు రన్నింగ్. 15 నిమిషాలు సింపుల్గా అవి ఎన్ని ల్యాప్స్ అనేయండి, ఒక 15 నిమిషాలు కంటిన్యూగా. ఇప్పుడు ఈ వర్కౌట్ నేను ఏం చెప్తున్నా అంటే, చాలా మంది ఏందన్నా మీరు 15 నిమిషాలు కంటిన్యూస్ చెప్తున్నారు, 25 నిమిషాలు కంటిన్యూస్, సాయంత్రం పూట వర్కౌట్ ఇట్లుంది, సో అండ్ సో ఇట్లుంది, మాకేం అర్థమైతలేదు ఈ వర్కౌట్. మీరు అవన్నీ నాకు చెప్పకండి. డే 10 వచ్చేంత వరకు నేను చెప్పినట్టు వినండి. మీరు ఎందుకు ఫిట్నెస్లోకి రారు? అప్పుడు నేను చూస్తా. గ్యారంటీ వర్కౌట్ ఇది. నేను చెప్తున్నా కదా, సింపుల్గా లాజిక్గా మీరు ప్రిపేర్ కావాలి. నేను అప్పుడే చెప్పిన, గ్రౌండ్లోకి ఎక్కిన వెంబటే సమరమే అని పరిగెడితే ఏమవుతుంది? ఆల్ అవుట్ తప్ప ఏం లేదు. ఎవరైనా మొన్న ఎస్ఎస్సి జీడీకి పోయిన వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పక్కన ఉరికిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటే తొడకండరాలు పట్టేసి సైలెంట్ పక్క కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి. నేను చెప్పినట్టు వినండి. 15 నిమిషాలు కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా రన్నింగ్ చేయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నేను బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలనే దాని గురించి నేను వీడియో తీస్తా. సో బాడీ మంచిగా క్లారిటీగా చూసుకోండి. కొద్దిగా బ్యాక్ తీసుకోకేమన్నా వెనకకు. రన్నింగ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ అనేది షోల్డర్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. షోల్డర్స్ ఇట్లా ఉండాలి. రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా ఉండాలి ఫ్రీగా. మూమెంట్ హిప్ వరకు, నడుముల వరకే రావాలి. సో ఇట్లా, సో నడుముల వరకు ఇట్లా. బాడీ అనేది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. అర్థమవుతుందా? ఓకే ముందుకు. ఓకే, నేను ఏం చెప్తున్నా అంటే 15 నిమిషాలు కంటిన్యూస్గా రన్నింగ్ చేయండి. రన్నింగ్ చేసిన తర్వాత వచ్చి లైట్గా బాడీ బెండ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? అయిపోలే వర్కౌట్, ఇంకా అయిపోలే. సో 4x200 మీటర్స్ అంటే 4 200 మీటర్స్లు పరిగెత్తాలి. ఒక్కొక్క 200 మీటర్స్ ఎంత నోట్ చేసుకోండి. నా వీడియో మంచిగా క్లారిటీగా చూసుకోండి. ఒక పేపర్ ముక్క మీద రాసుకోండి. ఒక 200 40 సెకండ్లు గుర్తుపెట్టుకోండి. ఒక్క 200 మీటర్స్ 40 సెకండ్లు పరిగెత్తిన తర్వాత ఫస్ట్ 200 అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోండి. సెకండ్ 200 అయిపోయిన తర్వాత ఇంకొక నిమిషం రెస్ట్ తీసుకోండి. థర్డ్ 200 అయిపోయిన తర్వాత ఇంకొక నిమిషం తీసుకోండి. ఫోర్త్ 200 అయిపోయిన తర్వాత కంప్లీట్లీ రెస్ట్. మీరు ఏదైతే షూ వేసుకున్నారో ఆ షూ రిమూవ్ చేసేసి ఒక్కసారి మీరు ఏ ట్రాక్లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ మంచిగా ప్రశాంతంగా వాకింగ్ చేసి వచ్చి కూర్చొని స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి. ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత కూడా నేను స్ట్రెచ్చింగ్ ఎట్లా ఏంది అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇంత మంచి మీకోసం వీడియోస్ చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నా. కానీ మీరు కూడా ఒక 10 మందికి షేర్ చేసి నన్ను లైక్ కొట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మీరు కూడా చేసుకుంటారేమో అని నేను ఒక ఆశ నాకుంది. సో నేను కూడా చెప్తున్నా కదా, ఒక స్వార్థం ఉంది నాకు కూడా. నా వర్కౌట్స్ మీకు ఎట్లా యూజ్ అవుతున్నాయో మీ వల్ల కూడా నాకు కూడా కొన్ని యూజెస్ కావాలి. కొద్దిగా నాకు కూడా ఒక ప్రతిఫలం ఉండాలి, ఛానల్ డెవలప్మెంట్ కావాలి, నేను ఇంకొక 10 మందికి తెలవాలి. ఓపెన్ చెప్తా, ఉన్నది ఉన్నట్లు ఓపెన్ కొల్ల చెప్పేస్తా. సో ఇదంతా మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. రేపు డే 3 వర్కౌట్లో మనము మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరైనా నిన్న డే 1 వర్కౌట్ చేసిన వాళ్ళు అయితే కామెంట్స్ చేయండి, నేను కామెంట్స్ చదువుతా. ఎవరైతే ఈ 10 రోజులు నా వర్కౌట్ని ఫాలో అవుతారో 100కి 200% నేను రాసి పెట్టి బాండ్ మీద కూడా రాయగలుగుతా. మీరు 100% సక్సెస్ అవుతారు. నా వర్కౌట్ అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ బాడీ ఫ్రీ చేసుకున్న తర్వాత 15 నిమిషాలు కంటిన్యూస్ రేస్ అయిపోయిన తర్వాత అప్పుడు బాడీ డౌన్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 200 పరిగెత్తాలి. ఒక్కొక్క 200 వచ్చేసి 40 సెకండ్లు. ఒక 200 అయిపోయిన తర్వాత 1 మినిట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత సెకండ్ 200కి రెడీ కావాలి. తర్వాత 1 మినిట్ రెస్ట్ తీసుకొని థర్డ్ 200కి రెడీ కావాలి. ఫోర్త్ 200 అయిపోయిన తర్వాత షూ రిమూవ్ చేసేసి మంచిగా ప్రశాంతంగా వాకింగ్, బేర్ ఫుట్ మీద మీరు మంచిగా వాకింగ్ చేసి వచ్చి స్ట్రెచ్చింగ్ చేసుకొని సింపుల్గా మీ దగ్గర ఉన్న వాటర్ ఒక 5 నిమిషాలు ఆగి
మంచి ఒక లీటర్ వాటర్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయే లోపు మీరు ఒక లీటర్ వాటర్ కంప్లీట్ చేసేసేయాలి. అప్పుడు మంచిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఇంక మీరు ఏమైనా తినొచ్చు. సో నాకు కూడా ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ కొడతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్.